ఈ 60 ఏళ్ల పాలనప్పుడు ఎలాగుందో ఈ సంవత్సరం పాలన కూడా కాంగ్రెస్ చేసిన పాలన గడవపడుతుంది. ఏమనంటే నీళ్ళొత్తలేవు అంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని అంటారు. మనం అందరం కలిసి ఒక కుటుంబంలో ఎన్నుకుంటాను, ఆ కుటుంబంలో ఒక ఇల్లు కట్టుకుంటాను. పిల్లలు కూలిపోతే మళ్ళీ వేసే మానవుడు లేడా? వచ్చినోడు బుద్ధిమంతుడనే. చేతిపోయిన పిల్లలు కూలిపోతే ఒక్కసారి పిల్లలు వేసి ఎప్పుడన్నా నీళ్లు తెచ్చిచ్చే ఘనత అయిందా? ఇదే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే నీళ్లు రాని కారణం ఏంటంటే మనకు కాలువలు వదలలేదు ఈ సంవత్సరం. కాలం ఈయన ఎక్కగానే కాలం కూడా అటే పోయింది. ఈ ముఖ్యమంత్రి ఎక్కగానే దేడిపీడి ముఖ్యమంత్రి ఎక్కగానే అటే పోయింది. అయ్యా ఏమంటాడంటే అది తెలంగాణ చచ్చ సమానం చేసినట్టు చెయ్యి ఇప్పుడే సరిపోతుంది. ఏమంటే నమ్మినాం 6 గ్యారంటీలను చూపాడు. 6 గ్యారంటీలు తీసుకుపోయాడు, నట్టెట్లా ముంచాడు. రైతులకు మొండి చేసి చూపెట్టిండు, ఒకటే మొండి చేసి చూపెట్టిండు. రేవంత్ రెడ్డి ఇప్పటి నుండి అయినా నువ్వేమన్నావు? నేను ఎక్కిన తెల్లారే ఒక్కొక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఏ రైతుకు కరెక్ట్ గా రుణమాఫీ చేసినావు? ఎక్కడ ఇచ్చినావు నువ్వు రుణమాఫీ కరెక్ట్ గా? ఏమన్నావు? నేను ఎక్కగానే 17,000 ఇస్తా రైతు భరోసా అన్నావు. రైతు భరోసా లేది. ఏందో 4గురికి వేసినావు, మండలానికి 4గురికి వేసినావు. ఆడికే మామ అనుకున్నావు, చెయ్యి ఒప్పుకుంటే అట్నే కూకుంటున్నావు టీవీలలో. కానీ ఏ రైతుకు నువ్వు మేలు చేయలే. కన్నీరే మిగిలించినావు కానీ ఏ రైతుకు మేలు చేయలే. మా పంటలు ఎండిపోయి గోడు నేస్తున్నావు. 2 పైసల మిత్తికి వడ్డీలకు తెచ్చి మేము పెట్టుబడి పెట్టి మందులు కొట్టి మేము మునిగి పూకున్నాం. రేవంత్ రెడ్డి నువ్వు ఇక్కడ నుండి అయినా ఇప్పుడు మా దయన్న చెప్పినట్టుగా మాకు ఎకరానికి ఒక 25,000 రూపాయలు మాకు నష్టపరిహారం కట్టియాలని చెప్తున్నాను నేను ఈ స్టేజ్ ద్వారా. ఎందుకంటే మేము రైతులు గోడు ఏడుస్తున్నాం, గొల్లు నేడుతున్నాం, పసలకు గడ్డి లేక మేత లేక అన్ని ఏడుస్తున్నాం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క చెరువు అన్న ఎండిపోకుండా గొర్రు గొడ్డె నీళ్లు తాగడానికైనా చెరువు అలా ఆగిపోయాయి. ఇప్పుడు లేవు. కనీసానికి శాతగాని ముసలోడు అట్లా పోయి గిన్నెని మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తాగదాం అంటే ఏ బోరు పోస్తలేదు, ఎక్కడా పోస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలి మనకు కష్టాలే మిగిలినాయి కానీ కన్నీళ్ళే మిగిలినాయి కానీ సుఖశాంతులు అయితే ఏ రైతుకు లేవు. సుఖశాంతులు ఏ రైతుకు లేవు. అందరం గోలు నేర్పుతున్నాం. 60 ఏళ్ల పరిపాలన కింద ఎట్లొచ్చిందో కాంగ్రెస్ దోశ పెట్టిందో ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పిండు. ఇందిరమ్మ రాజ్యం లేది, మనల్ని ముంచిండు, నట్టెట్లా ముంచి సావదింగి. వాళ్ళు నీళ్లు ఇయ్యం. మరి మేము ఈ సంవత్సరం మరి ఇబ్బందిగా ఉంది, నీళ్ళు ఇయ్యం, మాకు నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది. మరి రిజర్వాయర్లు అన్నీ ముందు చెప్పేస్తే మేము ఈ పంటలు వేసుకుంటా, ఈ పంటలు మేము వరి వేసుకోకుండా మేము జొన్నలు కానీ లేకపోతే మన వేరే వెజిటేబుల్ కానీ లేకపోతే వేరే పంటలు ఉలువలో లేకపోతే జొన్నలో ఏదో ఒకటి వేసుకొని మేము బతికేటోళ్ళం సార్. ఈ మొత్తం పెట్టుబడి మొత్తం పెట్టేసారు. ఈ మొత్తం మేము పెట్టుబడి పెట్టేసినాం. మొత్తం ఒక్కొక్క రైతులు మొత్తం వలస పోయారు సార్. ఇప్పుడు నల్గొండకు దగ్గర మొన్న ఒక 30 మంది పోయారు. మొత్తం ఇప్పుడు రైతులు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మా పెనుబాన్ మొత్తం ఎండిపోయినాయి సార్. దగ్గర 80-90% మొత్తం ఎండిపోయినాయి. మొత్తం మేము కాలువల మీదనే ఈ SRSP కాలువల మీదనే ఆధారపడేది గతం నుంచి. ఒక కేసీఆర్ గవర్నమెంట్ ఒక 10 సంవత్సరాల నుంచి మేము మొత్తం ఈ కేసీఆర్ గవర్నమెంట్ వల్ల మొత్తం కెనాల్ మీదనే ఆధారపడేది. వాళ్ళు వద్దని చెప్పేస్తే మేము వేరే పంటలు వేసుకునేటోళ్ళం. మొత్తం రైతులు ఇవాళ మొత్తం నాశనం అయిపోయారు. ఆ రైతు బంధు సరిగా పడట్లేదు, రుణమాఫీ కావట్లేదు, కళ్యాణ లక్ష్మి సరిగా రావట్లేదు. ఈ మొత్తం ఏం బోనస్ అని చెప్పారు సార్. బోనస్ డబ్బులు వేయట్లేదు. ఆ బోనస్ డబ్బులు కనీసం మేము బోనస్ ఇవ్వకుంటే అని చెప్పేస్తే మేము మార్కెట్లో అమ్ముకుంటే 2700 2600 ఆ రోజుల్లోనే పోయినాయి. గతంలో వాళ్ళు బోనస్ మేము ఇవ్వలేము, మీరే అమ్ముకోమని చెప్పేస్తే మేము అక్కడనే మార్కెట్లో పోయి అమ్ముకునేటోళ్ళం. ఇటు లేకుండా అటు లేకుండా బోనస్ వేయట్లేదు, రైతు బంధు సరిగా రావట్లే, కళ్యాణ లక్ష్మి రావట్లే. మేము గతంలో అయితే కేసీఆర్ ఉన్నప్పుడు, జగదీష్ రెడ్డి సార్ ఉన్నప్పుడు అయితే ఈ మొత్తం పంటలు మొత్తం పొలాలు మొత్తం ఈ మిషన్లు 2 వీళ్ళు 4 వీళ్ళు నడవక మొత్తం చైన్ బండ్లు వచ్చినాయి సార్. ఎందుకంటే వాటర్ ఎక్కువ అయ్యి నడవలేక 2 వీళ్ళు మొత్తం చైన్ బండ్లు వచ్చి మొత్తం ఇక్కడ మొత్తం పొలాలు మొత్తం కోసిన దాఖలాలు. గత ఒక 15 నెలల నుంచి మాకు ఇప్పుడు ఈ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మా పంట పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. రైతులు చాలా అవస్థలు పడుతుర్రు. ఆ సూర్యాపేట అడ్డా కూలికో లేకపోతే వేరే నల్గొండకు వలస పోవడము, ఆ అడ్డా మీద పోతే ఆ కూళ్ళ గినక సార్ ఆ అడ్డా మీదకి పోతే మొత్తం కూళ్ళు వాళ్ళకి లేబర్లు మొత్తం ఎక్కువ అయ్యి కూళ్ళ గినక 1000 రూపాయలు 800 ఇచ్చేటోళ్ళు గతంలో మొత్తం ఒక 400 ఇస్తాం 500 ఇస్తాం అని చెప్పి వాళ్ళు వాపోతున్న సందర్భం మొత్తం ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తం దీన్ని బట్టి దివాలా తీసిర్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
ఈ రైతుల గోస తెలవట్లేదు. జగదీశ్వర రెడ్డి సారు ఇక్కడ నుంచి మా పెన్బాడ్ మండలం మొత్తం రైతుల గోస ఇట్లా చూసి మొత్తం ఈ పొలాలు ఎండిపోతున్నాయి, మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అని చెప్పేసి సార్కు మొత్తం కాళ్ళ పడి చూసుకుంటే మొత్తం కాన్వర్సింగ్ చేసి సార్ మొత్తం చూస్తే ఈ విషయం మీదనే అసెంబ్లీలో మాట్లాడితే సార్ని అనవసరంగా సస్పెండ్ చేసి ఇది చేసేసారు. వాళ్ళకు ఇమ్మీడియట్లీగా మా సార్ని ఇమ్మీడియట్లీగా సస్పెన్షన్ ఎత్తేయాలి అని మేము రైతుల తరపున కోరుతున్నాం. మాకు పంట బీమా గినక ఒక 20 నుంచి 30,000 రూపాయలు మాకు తక్షణమే వాళ్ళకు నష్టపరిహారం కట్టించాలి. రైతులు చాలా ఇక్కడ నుంచి మొత్తం వలసలు పోయే పరిస్థితి ఉంది. ఇగో ఇక్కడ మొత్తం బోర్లు వేయించినాం, ఇగో ఇక్కడ మొత్తం బోర్లు వేయించినాం సార్. ఇక్కడ మేకలు మేస్తున్నాయి, మొత్తం మహబూబ్ నగర్ నుంచి గొర్రెలు వచ్చి మొత్తం మేస్తుర్రు. డీసీఎంలు లారీలు తీసుకొచ్చి మొత్తం గొర్రెలు మేపుతున్న పరిస్థితి. గతంలో చూసినా ఈ మొత్తం పొలాలే సార్. ఈ మొత్తం ఇక్కడ నుంచి ఎక్కడ దాకా అవుపడేదాకా మొత్తం పొలాలే, పంట పొలాలే. ఇక్కడ నుంచి కండ్లు అవుపడేదాకా ఏడదాకైనా మొత్తం పొలాలే ఉండేది. మేము మోటార్లు పెట్టిన దాఖలాలు లేవు సార్. మా పెన్బాడ్ మండలంలో మొత్తం ఒక 20 నుంచి 25 తండాలు ఉంటాయి, మొత్తం ఒక 30 గ్రామ పంచాయతీలు. మా పెన్బాడ్ మండలం సస్య శ్యామలంగా నీళ్లు పుష్కలంగా పారాయి సార్. గతంలో ఎప్పుడు ఈ ఇబ్బంది పడలే. ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన కాడ నుంచి, ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చిన కాడ నుంచి మాకు తిప్పలు స్టార్ట్ అయినాయి, మొత్తం వలసలు స్టార్ట్ అయినాయి. రైతులు చాలా ఇబ్బందులు ఆ పుస్తెల తాడు అమ్ముకొని బజార్లో పడ్డ పరిస్థితులు. కొంతమంది వలస పోయిర్రు. మొన్న నల్గొండ ఒక 50 మంది పోయిర్రు మా తండ నుంచి. అందరూ వలసలు పోతురు సార్. ఇది ఎంత ఇబ్బందిగా ఉందంటే రైతులు మేము వలస స్టార్ట్ అయిపోయింది. వలస స్టార్ట్ అయింది ఆల్రెడీ. వారం 10 రోజుల కింద ఒక 30 మంది పోయిర్రు. నిన్ననే ఒక 50 మంది పోయిర్రు మా తండ నుంచి. చాలా ఇబ్బందిగా ఉంది సార్. కష్టకాలంలో చాలా ఇబ్బందిగా బతుకుతున్నాం మేము. మాకు ఏదో ఒక రకంగా మాకు ఈ ఇంకో ఉన్న పొలాలైనా మొత్తం ఎండిపోయినాయి సార్. ఒక 25-30% ఉంది. అవి గినక ఒక 2 సార్లు నీళ్ళు వస్తేనే కానీ కొంచెం బయటపడతాయి. అది గినక పెద్ద కాలువకు ఆనుకొని ఉన్న పొలాలే కొంచెం ఉన్నాయి. మొత్తం ఒక 60-70% మొత్తం ఎండిపోయినాయి సార్. ఉన్న పొలాలు మొత్తం పోయినాయి. తక్షణంగా మాకు ఆ రైతు మన ఎక్స్గ్రేషియో కింద ఒక 20 నుంచి 30,000 రూపాయలు కేటాయించాలని మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా కొంచెం కళ్ళు తెరిచి కొంచెం చూసి మా పంట పొలాలు చూసే నిర్ధారణ చేసి మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆ రేవంత్ రెడ్డి సార్కు కొంచెం చూడండి, మా మొత్తం చూసి లైవ్లో చూసినా మీరు ఐడెంటిఫై చేయండి అని మేము కోరుకుంటున్నాం సార్.